ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 90 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందులో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయన్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 90 డేస్ యాక్షన్ ప్లాన్ పై ప్రత్యేక దృష్టి సారించింది. నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంతా కూడా ఈ 90 రోజుల కార్యక్రమంలో పూర్తిగా సమస్యలు ఏమున్నాయి, ఆయా మున్సిపాలిటీల్లో ప్రధాన సమస్యల ఎజెండాలు ఏంటి, ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గాల మున్సిపాలిటీపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో దేవరకద్ర ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పటికీ కొత్తకోట మున్సిపాలిటీలో ఆయన ఉదయం నుంచి కూడా ఇక్కడ పారిశుద్ధ్యంపై కావచ్చు కొన్ని అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న, ఏంటి 90 డేస్ యాక్షన్ ప్లాన్ కు సంబంధించి మీ నియోజకవర్గంలో కార్యాచరణ ఏ విధంగా కొనసాగుతుందంటే ఏం చెప్తారు? కార్యాచరణ చాలా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఒక మంచి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రజా ప్రణాళిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 99 డేస్ యాక్షన్ ప్లాన్ కు అంటే 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో కూడా అన్ని ప్రధాన అంశాలు ఒక 10 అంశాలను తీసుకొని ఆ ప్రధాన అంశాలు ఆ 10 కూడా అతి ప్రాధాన్యత కూడుకున్నాయి. ప్రజలకు నిత్యం అవసరం ఉండే అంశాలనే తీసుకొని ఆ అంశాలపై ఒక్కొక్క అంశం మీద ఒక 10 డేస్ కార్యక్రమానికి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు మున్సిపాలిటీస్ ఫస్ట్ 10 డేస్ 6th to 15th మున్సిపాలిటీలో ఉన్న శానిటేషన్, తర్వాత అదేవిధంగా ఫైల్స్ క్లియరెన్స్ కు సంబంధించి డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా కొత్తకోట పట్టణంలో 2K రన్ లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సే నాట్ టు డ్రగ్స్ అనే దాని మీద కూడా డ్రగ్స్ కు సంబంధించి యువకులకు సంబంధించి పర్యావరణానికి సంబంధించి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇట్లా ప్రతి విషయం మీద కూడా ఈ 10 అంశాలు కూడా ఈ 99 డేస్ లో మేము తీసుకొని ఒక్కొక్క అంశం మీద ఒక 10 డేస్ కార్యక్రమాన్ని తీసుకొని అందులో అందరిని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ అఫీషియల్స్ తో పాటు ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ పాల్గొని ఈ 2.5 సంవత్సరాల కాలంలో అంటే ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మేము అధికారంలోకి వచ్చినాక అందించిన సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన రేషన్ కార్డ్స్, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా 200 యూనిట్స్ కరెంటు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు ఈరోజు బోనస్ ఇస్తా ఉన్నాము. దాంతో పాటు మేమందరం పనిచేస్తా ఉన్నాం. మా ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ అన్ని రకాల కూడా వాళ్ళ కండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తప్పకుండా దీంట్లో ఇప్పటికే మేము అందరం కూడా పాల్గొంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విజయవంతం చేయబోతా ఉన్నాం. ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ గ్రామ సభలో అందరము ఆ గ్రామ సర్పంచ్, నేను, తర్వాత అందరం కూడా అధికారులు అందరం పాల్గొని ఆ గ్రామ సభలో వచ్చిన వినతులను తీసుకొని తక్షణమే అక్కడికక్కడే పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకున్నాము. రాబోయే రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటూ పనిచేసి ప్రజలకు అండదండలుగా నిలుస్తామని చెప్పి ఈ రోజు చేస్తున్నటువంటి యాక్షన్ ప్లాన్ ను సైతం కూడా పూర్తి స్థాయిలో రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా దేవరకద్ర ఎమ్మెల్యే జేఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, కొత్తకోట నుండి.